గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. వాళ్ళ 16th ఏప్రిల్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పలేం, కానీ కొద్దిగా సెటిలింగ్ డౌన్ అండ్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. నికాయ్ 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతోంది, హాంకాంగ్ 1% మేర నష్టాలతో, అలాగే షాంఘై కూడా 0.25% పైన నష్టాలతో ట్రేడ్ కావడం చూస్తున్నాం. అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న కొద్దిగా మనకి ఒక కన్సాలిడేషన్. నాస్డాక్ 0.05%, S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ కావడం చూసాం. ఎందుకంటే వరుసగా వొలటాలిటీ వీక్ మనకి హ్యూజ్ మొమెంటం మనకు మార్కెట్స్లో కనిపించింది. కొద్దిగా సెటిల్ డౌన్ అవుతున్నాయి మార్కెట్స్. సో గిఫ్ట్ నిఫ్టీ చూసినా, ఆర్ఎల్స్ ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూసినా మన మార్కెట్స్ కూడా కొద్దిగా నెగిటివ్ గ్యాప్ డౌన్తో, ఆర్ఎల్స్ ఒక ఫ్లాట్ బయాస్తో మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు మాత్రమే ట్రేడింగ్ ఉంది. మళ్ళీ ఫ్రైడే రోజున, గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్స్ సెలవు ఉన్న సంగతి మనకు తెలిసిందే. గోల్డ్లో మొమెంటం కొనసాగుతూనే ఉంది. $3,300 స్థాయికి మెల్లిగా గోల్డ్ వెళ్ళడం చూస్తున్నాం. ఇంతటి స్ట్రాంగ్ మొమెంటం గోల్డ్లో దాదాపుగా 97,000 రూపీస్ దాకా ఇండియన్ మార్కెట్స్లో అయితే ప్రైస్ పలుకుతోంది. ఇక 1,00,000 అనేది జస్ట్ ఒక సెంటిమెంట్ నెంబర్ మాత్రమే. మరింతగా ధర పెరిగే అవకాశం అయితే ఉన్నట్టుంది. కాకపోతే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ కన్సిడర్ చేయడం మాత్రం చాలా రిస్కీగా అయితే ఉంది. ఈ పాయింట్లో మేబీ కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాల్సిన సినారియో, అంటే ఒకప్పుడు ఎవరైనా పాత ధరల్లో కనుక కొన్ని ఉంటే మేబీ ప్రాఫిట్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఈటీఎఫ్స్లో కూడా అలాంటి సినారియో చూస్తున్నాం. కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ ఏదైనా తగ్గినప్పుడు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్గా భారీ ఎత్తున కమిట్మెంట్ అనేది అంత అడ్వైజబుల్ డెసిషన్ కాకపోవచ్చు. బ్రెంట్ $65 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్ అప్డేట్ అయితే ఇది. NVIDIA says it will record $5.5 billion ఛార్జ్ టైట్ H20 ప్రాసెసర్స్ ఎక్స్పోర్ట్ టు చైనా. సో గతంలో ఆంక్షలు విధించినప్పటికీ కూడా చైనాకి ఎగుమతులు చేసిన తరుణంలో $5.5 బిలియన్ ఛార్జ్ ఒకటి వేశారు వాళ్ళకి. దీన్ని బుక్స్లోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. స్టాక్లో కూడా కొద్దిగా వీక్నెస్ అయితే చూసాం మనకి NVIDIA విషయంలో. సో ఇది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. దేశీయంగా కనుక చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. 9 సెషన్స్ తర్వాత వాళ్ళు స్టాక్స్లో కొనుగోలు చేయడం, ఈక్విటీలో మార్కెట్స్లో మళ్ళీ చూసాం. నిన్న 6,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మాత్రం కొద్దిగా 4 సెషన్ల బయ్యర్స్ తర్వాత నిన్న కొద్దిగా సెల్లింగ్ మోడ్లో ఉన్నారు. దాదాపు 3,130 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం అయితే చూసాం. రూపాయి స్ట్రెంథన్ అవుతుంది. టిక్ బై టిక్ 28 పైసలు స్ట్రెంథన్ అయ్యి $85.77 స్థాయికి చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. విప్రో, ఏంజల్ వన్, వారీ, స్వరాజ్ లాంటివి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. స్టాక్స్ పరంగా ఐసిఐసిఐ ప్రో లైఫ్ నెట్ ప్రీమియం 10% మేర పెరిగింది. నెట్ ప్రాఫిట్ 174 కోట్ల రూపాయల నుంచి 385 కోట్ల రూపాయలకు పెరగడం చూస్తున్నాం. AUM 5.2% దాకా పెరిగింది. ఒక్కొక్క స్టాక్కి 85 పైసల డివిడెండ్ కంపెనీ ప్రకటించింది. ఇరెడా దాదాపు ఇన్కమ్లో 38%, అన్నిటికంటే ముఖ్యంగా నెట్ ప్రాఫిట్ దాదాపు 50% మేర పెరిగింది. 337 కోట్ల రూపాయల నుంచి 502 కోట్ల రూపాయలకి లాభాలు పెరగడం చూస్తున్నాం వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. ఐసిఐసిఐ లాంబార్డ్ ప్రీమియం 20% మేర పెరిగింది. ఒక్కొక్క షేర్కి $7 డివిడెండ్ అని కంపెనీ ప్రకటించింది. ఫైనల్ డివిడెంట్ ఇది. నెట్ ప్రాఫిట్లో మాత్రం ఒక 2% మేర మాత్రమే జంప్. అన్నిటికంటే ముఖ్యంగా జెన్సాల్ ఇంజనీరింగ్ గత కొద్ది కాలం నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెన్సాల్ ఇంజనీరింగ్ ప్రమోటర్స్ SEBI has barred the company's promoters Anmol Singh Jaggi and Puneet Singh Jaggi for alleged fund diversion and record falsification. So రికార్డ్స్లో అవకతవకలు, తప్పప్పులు, ఇవన్నీ దీంతోపాటు నిధులను పక్కదారి పట్టించిన నేపథ్యంలో జెన్సాల్ ఇంజనీరింగ్ ప్రమోటర్ల మీద SEBI ఉక్కుపాదం మోపి వాళ్ళని బ్యార్ చేసింది, వాళ్ళని నిషేధం విధించింది ఫైనాన్షియల్ మార్కెట్స్లో కొత్తగా నిధుల సమీకరణ చేసే విషయంలో. అలాగే దీనికి తోడు ఏ కంపెనీలో కూడా కీ మేనేజరల్ పొజిషన్స్ ఏర్పాటు చేసేందుకు వాళ్ళు తీసుకునేందుకు కూడా ఇక్కడి నుంచి అధికారం లేదు. అండ్ దీనికి తోడు స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ని కూడా కంపెనీ SEBI నిలుపుదల చేసింది. సో ప్రమోటర్స్
అత్యుత్సాహానికి, ఇప్పుడున్న మార్కెట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అతి పార్టిసిపేషన్కి. సో ఇలాంటి ఉదాహరణలే గతంలో మనం చూసాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి ఎన్నో మనం చూడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద బ్యాంక్ అనుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అలాగే ఉంది, చిన్న కంపెనీ అనుకుంటున్న జెన్సాల్ ఇంజనీరింగ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాకపోతే మరీ దీనికి కంపేర్ చేయలేం కానీ, బట్ ఎంతో కొంత కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో ఒక్కసారి కనుక చిన్న ఇష్యూ వచ్చిందంటే అది ఇంకా ఓవరాల్గా మేనేజ్మెంట్ డిఎన్ఏలోనే లోపం. వన్స్ మేనేజ్మెంట్ డిఎన్ఏలో అలాంటిది ఉంది అంటే అది ఇవాళ కాకపోతే రేపైనా పెద్ద ముప్పే. ఇండస్ఇండ్ బ్యాంక్కి కొద్ది గొప్ప ఊరటనించే అంశం ఏంటి అంటే ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం ఓవరాల్గా ఇంపాక్ట్ దాదాపు 1980 crores దాకా ఉంది అని చెప్పి. అంతకుముందు ఇది 1600 crores చేంజ్ దాకా ఉంది. సో మరీ పెద్ద ఇది కాకుండా ఎఫెక్ట్ కాకుండా దానికంటే కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతటి దాకా కొద్ది గొప్ప ఇది ఊరట లభించే అంశం కానీ చెప్పుకోవచ్చు. డాబర్ ఇండియా arm Dabur International FZE will incorporate new entity in UK. Blue Dart, the company expanded its express connectivity to Northeast India by adding Guwahati as a direct flying location. Mahanagar Gas Limited has been reduced. The APM gas allocation has been reduced by 18%. NHPC company has declared commercial operation of Unit 4. ఓకే, అదొకటి. సో ఇవన్నీ స్పెసిఫిక్ వార్తల పరంగా చూస్తే ల్యాండ్మార్క్ కార్స్ ద కంపెనీ రిపోర్టెడ్ year-on-year ఇంక్రీజ్ ఇన్ టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 17.3% వృద్ధి నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. సో ఇవి స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ అన్ని విప్రోలో పెద్ద ప్రాఫిట్స్లు జంప్ ఉండకపోవచ్చు అన్నది కూడా ఒక అంచనా. మ్యాక్సిమం ఉంటే కూడా 1.5% మేర లాభాల్లో వృద్ధి ఉండవచ్చు. సో మెజారిటీ ఇదే. వేదాంతాలో కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. కొన్ని వీళ్ళకి Cain Oil and Gas, Apata Vedanta acquired 7 new blocks in open acreage licensing policy round 10. సో అదొకటి వేదాంతకు సంబంధించిన అప్డేట్ కూడా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో when the tariffs away bulls will play. సో టారిఫ్స్ విషయంలో కొద్దిగా ఊరట లభించిన తరుణంలో బుల్స్కి మళ్ళీ కొద్దిగా బలం వచ్చింది. Exemption triggered 2% jump sees domestic markets wipe out post-levy losses as Asia rejoices. సో అదొకటి అప్డేట్ పరంగా మనం చూస్తే నిన్న బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మంచి మొమెంటం చూసాం. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా దాదాపు 7% దాకా పెరిగింది. శ్రీరామ్ ఫినాన్స్, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్లో జంప్. ఆటో అండ్ ఎలీడ్ సెక్టార్స్లో కూడా నిన్న మంచి మొమెంటం. టెకీస్ అమెరికన్ డ్రీమ్ ఫాస్ట్ టర్నింగ్ ఇంటూ దేశీ నైట్ మేర్. సో H1B వీసాలు రావట్లేదు, మిగిలిన వీసాలు రావట్లేదు, లే ఆఫ్స్ పెద్దగా పెరుగుతున్నాయి. సో అందువల్ల స్టూడెంట్స్ అక్కడ ఇంకొక కొత్త కోర్స్, ఇంకొక డిగ్రీ చేయాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోవడము, గిగ్ జాబ్స్ ఏదైనా ఉంటే చూసుకోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా యూఎస్లో ఉన్నాయి. పూర్తిగా చదువుకోవడానికి తప్ప ఉద్యోగాలు చేసేందుకు అమెరికా ఇతర దేశస్తులను అంత ఈజీగా లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు అన్నట్టుగా కూడా ఇప్పుడున్న పరిణామాలన్నీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అందువల్ల అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అక్కడ వీసాలో H1B వీసా మీద ఉన్న వాళ్ళ స్పౌస్కి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామంగా కనిపిస్తుంది ఇప్పుడున్న చర్యలన్నీ కూడా మనం చూస్తే. సో ఇది ఇన్-పర్సన్ discussions likely in May to push India-US trade pact. Virtual negotiations expected to start this week. సో వర్చువల్గా ఇక రెండు దేశాల మధ్య ఇది చూస్తే మనకి తర్వాత నెక్స్ట్ మే నెలలో, అంటే తర్వాత వచ్చే మే నెలలో ఇన్-పర్సన్గా రెండు దేశాల మధ్య చర్చలు జరగవచ్చు. సో ఏ విధంగా సయోధ్య కుదుర్చుకోవాలి అని చెప్పి. నీడ్ ట్రేడ్ ప్యాక్ సూన్ లైక్ ఎస్టర్డే. ఐటీసీ చైర్మన్ బులిష్ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ బట్ సౌండ్స్ వార్నింగ్ ఆన్ డంపింగ్ బై తారిఫ్ హిట్స్ నేషన్స్. ఒకవేళ తారిఫ్ హిట్ నేషన్స్ ఏమన్నా, ఎందుకంటే అక్కడ వాళ్ళు తారిఫ్స్ ఉన్నప్పుడు ఇతర దేశాలకి మార్కెట్, ఎలాంటి మార్కెట్ ఉంది, చీపర్ మార్కెట్స్ ఏమైనా ఉంటే, ఈజీ యాక్సెసిబుల్ మార్కెట్ ఏదైనా ఉంటే ఆ మార్కెట్స్ మీద పడే ప్రమాదం ఉంది. ఆ రిస్క్ని కూడా మనం ఎదుర్కోవాలి అన్నట్టుగా కూడా అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మార్చ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఫాల్స్ టు ఓవర్ 5 years లో ఆఫ్ 3.3. 3.3% మేర మాత్రమే మార్చి నెలలో రీటైల్ ఇన్ఫ్లేషన్ చేరుకుంది. 5 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి కొద్దిగా రేట్లు తగ్గించేందుకు ఇదొక అవకాశం కూడా ఉంది ఈ వార్తల తరుణంలో. సెబీ బార్స్ జెన్సాల్ ప్రమోటర్స్ ఫ్రమ్ సెక్యూరిటీస్ మార్కెట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పీడబ్ల్యూసీ పెక్స్
ప్రైస్ వాటర్ కూపర్ స్పెక్స్ ఇండస్ ఇన్స్ లాసెస్ అట్ 1979 crores. సో ఇదొకటి గతంలో అనుకున్న 1600 కోట్లతో పోలిస్తే ఒక 400 కోట్లు మాత్రమే అధికం. చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే కాదు. సో కొద్ది గొప్ప ఎఫెక్ట్ అయితే ఉండవచ్చు. నిన్న స్టాక్ మేబీ ఈ మొమెంటం మరి ముందు తెలుసుకుందో లేకుంటే ఈ మొమెంటాన్ని ముందే పసిగట్టిందో తెలియదు, కానీ స్టాక్లన్నీ కూడా జంప్ చూసాం. మోర్గాన్ స్టాన్లీ స్లాషెస్ సెన్సెక్స్ టార్గెట్ టు 82,000. సో గ్రోత్ కన్సర్న్స్ని కొద్దిగా మనసులో పెట్టుకొని, అంటే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకొని 93,000 ఉన్న డిసెంబర్ నాటికి 93,000 ఉన్న టార్గెట్ లెవెల్స్ని 82,000కి తగ్గించడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆటో అండ్ యాన్సిలరీ కంపెనీ షేర్స్ జూమ్ ఆన్ టారిఫ్ రిప్రీవ్ హోప్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దీంతో స్టాక్స్ నిన్న సంవర్ధన, భారత్ ఫోర్జ్, బాలకృష్ణ, టిమ్కెన్, లుమాక్స్ లాంటివన్నీ కూడా 4.5 నుంచి దాదాపు 9% మేర పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఐఎండీ ప్రెడిక్ట్స్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్, ఈసారి సాధారణం కంటే మెరుగైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీంతో కొద్దిగా మనం ట్రాక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ ఇవన్నీ కూడా లైమ్ లైట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ రైనీ సీజన్లో. ఎన్బిసిసి 2029 నాటికి 25,000 కోట్ల రూపాయల రెవెన్యూను సాధించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు యాజమాన్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కార్ సేల్స్ క్రాల్ టు అర్ధర్ రికార్డ్. కార్ సేల్స్ కేవలం 2% మేర వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. అదట్టు హై బేస్తో మేబీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఇది క్రమంగా తగ్గుతూ ఉంటే మేబీ ఒక 3-4 నెలలు ఇదే సినారియో ఇంకా వీక్నెస్ అవుతూ కనుకుంటే కొద్దిగా ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే వడ్డీ రేట్లు తగ్గించడానికి మరొక 50 నుంచి 75% మేర వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ 6% మేర వడ్డీ రేట్లు తగ్గించారు. మేబీ ఆ వడ్డీ రేట్లు కనుక తగ్గినట్టయితే ఇంకొక 50 నుంచి 75 బేసిస్ పాయింట్స్ వరకు కొద్ది గొప్ప కార్ సేల్స్లో పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకి బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా ట్రంప్స్ మార్కెట్ ట్యాంట్రమ్స్, మార్చ్ ట్రేడ్ డెఫిసిట్ వైడెన్స్ టు $21.54 billion. Startup face IT hit over funding via Singapore. NPCI meets bankers, UPI apps to discuss recent outages. External audit ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన అంశాలే. ఐనాక్స్ గ్రీన్ నిన్న 20% మేర పెరిగింది. బజాజ్ ఫినాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది 9,290, 2.5% దాకా స్టాక్లో జంప్. సాయి లైఫ్ సైన్సెస్ స్టాక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 37 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్లో నిన్న 15% మేర జంప్ చూసాం. ఇన్ ఫస్ట్ మెషిన్స్ ఓవర్టేక్ హ్యూమన్స్ ఇన్ ఎన్ఎస్సి క్యాష్ మార్కెట్స్. సో ఎన్ఎస్సి క్యాష్ మార్కెట్లో మీరు నమ్మినప్పుడు అవతల వైపు ఎవరు కొంటున్నారు అంటే మేబీ ఒక ఆల్గో మెషిన్ కొంటూ ఉండొచ్చు, మరొక మనిషి ఉండాల్సిన అవసరం లేదు. మెజారిటీ క్యాష్ మార్కెట్లో హ్యూమన్స్ని టేక్ ఓవర్ చేసేసాయి. అందువల్ల మీరు స్మార్టెస్ట్ ఆఫ్ ది స్మార్ట్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఇంకా అంతకంటే మించి ఏదైనా ఉంటేనే మీరు ట్రేడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ట్రేడ్ చేసేందుకు అంత మొమెంటం ఉంటుంది మీకు, అంటే అంతటి మెషిన్తో పోటీపడి చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రమే దట్టు మీరు స్మార్ట్ మూవ్స్, స్మార్ట్ ట్రేడ్స్ నేర్చుకుని ట్రేడ్ చేసే అవకాశం ఉన్నప్పుడే ట్రేడ్ చేసుకోండి. కానీ లేకుంటే మెషిన్స్తో పోటీపడి అంత ఈజీ అయిన టాస్క్ అని కాదు. చైనా ఆర్డర్స్ హాల్ట్ ఆఫ్ బోయింగ్ డెలివరీస్. ఇక్కడ బోయింగ్ విమానాల డెలివరీని నిలుపుదల చేయాలి అని చెప్పి చైనా ఆర్డర్ చేస్తోంది, చైనా చెప్తోంది. సో కొద్దిగా యూఎస్కి ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఇవన్నీ కూడా. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.